లుక్ ఉన్నట్టుంది. నేను ప్రభాస్ డైరెక్ట్ అంటే అలాగే నాకు నెక్స్ట్ మేము అనంతపూర్ తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్. రోజు ఫ్యాన్ వారు పర్సనల్ లైఫ్లో వాళ్ళు బాగుంటారు. మాకు డిప్యూటీ సీఎం అసలు అవుతారని ఎవరు కళలో ఊహించరు. భారీ కంబ్యాక్ ఇచ్చాడు, మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఖచ్చితంగా సీఎం అవుతాడు. సీఎం పవన్ కళ్యాణే నెక్స్ట్ సీఎం. 2029 సీఎం పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్ అయ్యాం ఈరోజు. అన్న హిందువులకి భగవద్గీత ఇంటి ఎట్లుంటుంది, ముస్లిం వాళ్ళకి ఖురాన్ ఇంటి ఎట్లుంటుంది, క్రిస్టియన్లకి బైబిల్ ఇంటి ఎట్లుంటుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ అట్లన్నా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు వేసిన ఇట్లనే ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్లో 5,81,00,000 వచ్చినాయి. నెక్స్ట్ కలెక్షన్లు ఊహకు వదిలేస్తున్నా. ఆయన చూడని రికార్డులు కాదు, ఆయన చూడని ఇట్లు కాదు, ఇవన్నీ వేస్ట్ అన్న. ఆయన లైఫ్లో ఇవన్నీ ఒక చిన్న భాగము. ఆయన ఇప్పుడు ఒక వేరే దానికి ముడుపు కట్టుకున్నాడు, డిప్యూటీ సీఎం అయిండు, ప్రజలకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు, చేస్తూ ఉంటాడు. 2029 సీఎం అవుతాడు, అప్పుడు మళ్ళీ కలుస్తామన్న. అంతే. అన్న ఇన్ని రోజులు ఒక హీరో బర్త్డే అయిందన్న, ఈ పుట్టినరోజుకి వచ్చి ఒక లీడర్ బర్త్డే అవుతుందన్న. అంతే, దానికి మారేది ఏం లేదు. ఎన్నో బర్త్డేలు అయినాయి, ఇవన్నీ ఒక చిన్న భాగం ఆయనకు. అంతే, ఆయన ఇట్లు కొడుతూనే ఉంటాడు. ఓజీ వస్తుంది, ఓజీ రోజు చీమ దొరకనికి సందు దొరకదన్న థియేటర్లో. మొత్తం రికార్డులతోనే వలిగిపోతాయి అన్ని. అంతే, అది పంజా అన్న. అంతే, కళ్యాణ్ బాబు అన్న. ఇంకోటన్న, అల్లు అర్జున్ ఫ్యాన్స్ గారికి ఒకటే ఆర్మీ, సారీ బ్రో, ఫ్యాన్ ఆర్మీ స్కూల్ పోరోళ్ళు అన్న. మీరు ఎవరైనా స్కూల్ వాళ్ళు అయితే ఎవరు లేరన్నా. స్కూల్ వాళ్ళని పట్టుకున్న ఆర్మీ అంటే మేమేందో అన్న. ఆయనకు ఆర్మీ ఉంటే మా పవన్ అన్నకి భక్తులు ఉంటారన్న. భక్తులు కాదన్నా, మై ఫ్యాన్స్, మై ఆర్మీ, లవ్ యూ అన్న. లవ్ యూల్ గివ్ యూల్ మాకు అక్కర్లేదన్నా. అన్న లవ్ యూల్ మాకు వద్దన్నా, లవ్ యూలు మాకొద్దు అన్న. స్క్రీన్ పైన ఆనబడితే మాకు చాలు, అది 1,00,000 సార్లు లవ్ యూలు అన్న. లవ్ యూ మా అన్న చెప్పనక్కర్లేదు, ఒక్క మేనరిజం మాకు చాలు. అంతే. అవునన్నా. అన్న వాళ్ళు ఇట్లా అన్న, ఈ ఇంట్లోనే ఉండి మా తింటే తిని మాకే కొడితే మేము ఎందుకు ఊరుకుంటామన్నా. ఒకప్పుడు ఏమన్నాడన్నా, నాకు కవర్ న్యూస్ ఏమనిపించదు, ఒక్క కళ్యాణ్ బాబుని చూస్తే అలా అనిపిస్తుంది, స్టార్, రియల్ స్టార్. ఇప్పుడు ఏమైందన్నా, ఒక్క పుష్ప హిట్ అయితే సరిపోయిందా అన్న. పుష్ప 2 వస్తుంది, అది చేస్తాము అన్న. వాళ్ళు హిట్ కానీ ఫ్లాప్ కానీ మాకు సంబంధం లేదు అన్న. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ TFI మేము హిట్ కానీ ఫ్లాప్ కానీ అన్న, ఆయన మాకు ఎంత హిట్ చేసినా అని కళ్యాణ్ బాబు ఒకటే సిద్ధాంతం అన్న, మనకి ఎంతైనా హిట్ చేయని మన శత్రువులకు కూడా మనకు ప్రేమ వంచాలి. మేము ప్రేమ ఎప్పటికైనా వంచుతామన్నా. ఆయన పిచ్చి మారిపోదన్న. ఇట్లా ఒక్క పుష్ప హిట్ అయితే సరిపోదన్నా, ఇంకా చాలా కెరియర్ ఉంది అల్లు అర్జున్కి. ఆయన చూసుకుని ఉండాలి ఎప్పుడైనా మాతోనే ఆయనకి కిరికిరి వద్దన్న ఒక మాట. ఆయన ఇప్పుడు ఇట్లా మారితే మేమైతే కలుస్తామన్నా. వీఆర్ పార్ట్ ఆఫ్ TFI అన్న. అంతే, కళ్యాణ్ బాబు భక్తులం. కళ్యాణ్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ యొక్క పుట్టినరోజే కాదు, ఎన్నెన్నో పుట్టినరోజులు మీరు జరుపుకోవాలి, జరుపుతాం కూడా మేము. జై కళ్యాణ్ బాబు, జై పవర్ స్టార్, జై జనసేన. అంతే అన్న. అన్న మాకు భక్తులు ఉన్నారన్న. ఆయన పెద్దోళ్ళు पुष्पा जाता नहीं इधर गब्बर सिंह अंत इकड़ అప్పుడు ఎలా రికార్డుల్లో కొట్టిందో ఇప్పుడు రీ రిలీజ్లో కూడా అలాగే. ఆంధ్ర, నైజాం, సీడెడ్, కర్ణాటక
చెన్నై ఓవర్సీస్ అన్నిటిలో రికార్డ్ రికార్డ్ రికార్డ్. ఇంకేమన్నా గబ్బర్ సింగ్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం అందరూ. సూపర్ బికాస్ గబ్బర్ సింగ్ అంటేనే సునామీ. అప్పుడు ఎలాగో ఇప్పుడు అలాగే. గబ్బర్ సింగ్ సూపర్ సూపర్ సూపర్. ఖుషి అనుకున్నాం కానీ ఖుషి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంతకుముందు అయిపోయింది కదా. బద్రి నెక్స్ట్ ఇయర్ బద్రి అనుకుంటున్నాం. ఆ ట్రోల్స్ అన్ని సోషల్ మీడియాలో కామన్ కదా, అవి ఎప్పటికైనా మళ్ళీ పోతాయి. ఎస్ అందుకెంత గ్రాండ్గా చేస్తున్నారు, అందుకెంత గ్రాండ్గా చేస్తున్నారు. ఎస్ సూపర్ వెయిట్ బాగా చాలా బాగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందని. అసలు టికెట్లు దొరుకుతాయి దొరకవు ఓజీకి ఎక్స్ప్రెస్లో. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. మేము ఇంటర్లో ఉన్నప్పుడు చూసామన్న ఫస్ట్ టైం. మళ్ళీ 12 years తర్వాత గబ్బర్ సింగ్ లాంటి మాస్ మూవీ రిలీజ్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. యాక్చువల్లీ నేను వైజాగ్ నుంచి వచ్చాను ఓన్లీ మూవీ కోసం. ఓజీ కోసం పక్కా వెయిటింగ్ అన్న. అసలు అప్డేట్స్ ఉంటాయని అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ అప్డేట్స్ లేవు. ఏ సినిమానా? అత్తారింటికి దారేది ఉందన్న. జల్సా కూడా రిలీజ్ చేయొచ్చు. అవి మనం అంతగా పట్టించుకోవన్నా, అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అంతే. అది మనకు బయటకు వచ్చేది ట్రోల్సే కానీ అఫీషియల్గా మనకేం తెలియదు కదా. సో ఓన్లీ పవన్ కళ్యాణ్ వైజ్ పాజిటివ్గా మేము రెస్పాండ్ అవుతాం అంతే. అందుకే సెలబ్రేషన్స్ కోసం వచ్చాము. అది చూద్దామన్నా. ఇప్పుడు డిప్యూటీ సీఎం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, సీఎం అని అనుకున్నాం. బట్ పర్లేదు ఏదోటి. మెయిన్ వర్క్ ఫోకస్ చేస్తున్నాడు కదా, అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటే సీఎం చేస్తారు ఆటోమేటిక్. వైజాగ్ నుంచి ఇంకా వచ్చి 2-3 months కూడా అవ్వలేదన్న. బట్ ప్రెజెంట్ ఈ క్లైమేట్ కండిషన్స్లో కూడా బట్ ర్యాపిడ్ చేంజ్ అయితే చేస్తారు ఏదోటి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏమన్నా ఆంధ్రలో టు బీ ఫ్రాంక్ ఇంతకన్నా తక్కువే ఉంటాయన్న. ఇక్కడ బాగా వైబ్ ఉంటుందని ఇక్కడికి వచ్చాం అనమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ఒక పక్క వైబ్ మనకి అందరికీ. గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. ఇంతవరకు TFIలో ఏ సినిమా రిలీజ్కి లేనంత క్రేజ్తో ఈ మూవీ రిలీజ్ అయింది. అది మీ అందరికీ తెలిసిందే. ఆ కలెక్షన్లు అవి ఏంటి అనేసి మీ అందరు చూస్తున్నారు. ఇంకో విషయానికి వస్తే ఆర్మీ అనే అంటా ఉండే ఒక హీరో విషయానికి వస్తే, ఆర్మీ అంటే ఇది యాడో తిరుపతి నుంచి వీడికి హైదరాబాద్కి వచ్చి సినిమా చూడేవాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఆర్మీ అంటారా? స్కూల్కి పోయే పిల్లల్ని ఆర్మీ అనరు. ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వైకుంఠం. ఆ వైకుంఠాన్ని వదిలేసి ఈ సంధ్యా వైకుంఠానికి వచ్చాం. ఇది కళ్యాణ్ బాబు కల్ట్ అంటే, ఇది ఆర్మీ అంటే. ఇది ఇట్లుంటారన్న మా కల్ట్స్లో, ఇట్లుంటారు మా కల్ట్లు. ఇంకోసారి కానీ ఆడ కానీ మన కల్ట్లకు ముందే చెప్తున్నా, ఆ ఆర్మీతో మనకి కంపారిజన్ వాళ్ళు దేకకండి, వాళ్ళని ఇగ్నోర్ చేయండి. వాళ్ళ అవసరం లేదు మనకు. అసలు వాడికి మనమే అటెన్షన్ ఇస్తున్నాం. అసలు వాళ్ళని ఇగ్నోర్ చేయండి. పిక్చర్ లైట్, మన సినిమాలు, మనం బాగుంటాం, మన రాజకీయాలు మనకు ఉంటాయి. జై కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు అంతే. ఆర్మీ ఇది ఆర్మీ, బోరాన్ ఆర్మీ, అల్లు అర్జున్ ఆర్మీ, వీళ్ళు ఆర్మీ, అల్లు అర్జున్ కున్న ఆర్మీ వీళ్ళు. కళ్యాణ్ బాబు ఆర్మీ అంటే వీళ్ళు. ఒక ఐటీ ఎంప్లాయ్, ఒక కష్టపడే ఐటీ ఎంప్లాయ్ ఉంటాడు, ఒక బీటెక్ స్టూడెంట్ ఉంటాడు, పిల్లలు కూడా ఉంటారు. మాకు ఇన్ని ఆర్గనైజ్ చేయించే అంత క్యాపబుల్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మా కళ్యాణ్ బాబు కల్ట్లు. ఇది మా కళ్యాణ్ బాబు కల్ట్ అంటే. ఆ లేని ఆర్మీకి, ఆ ఉన్న ఆర్మీ ఉంది అనుకునే ఆ హీరోకి మీకే చెప్తున్నా, ఆర్మీ అని చెప్పుకునే మీకు హీరోనే లేడు. ఆర్మీ అని చెప్పుకుంటున్న హీరో నీకు ఆర్మీ లేదు. ఇంతే అన్న. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. ఈ యొక్క వర్షంలో ఏదైతే తుఫాన్ ఉందో, సైక్లోన్ ఉందో, ఇక్కడే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్ అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బల్లా గణేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.
Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.